అందరికీ జై శ్రీరామ్ జై గణేష. ఇప్పుడైతే ప్రజెంట్ నేను సుందర్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాను. వచ్చరికి అయితే ధూళిపేట మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా. వచ్చరికి అయితే సుందర్ కళాకార్లో ఏ విధంగా అయితే ఐడల్స్ అయితే ఉన్నాయనేది మీకు ఒకసారి డీటెయిల్ అయితే వీడియో అయితే తీసి అయితే చూపెడతాను. అలాగే మీకు లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేస్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే స్టార్టింగ్ వచ్చేసరికి అయితే మనకి లైట్ బ్లూ కలర్లో ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది చూడండి మీరే. గణేశుడు అయితే ఇంకా కుందెని చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అయితే వేశారు. ఇంకా కొన్ని గణేశులు అయితే బుకింగ్ అయితే కాలేదు, మీకు చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. మీరు చూసి అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అయితే ఒకసారి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. సో మీకు స్టార్టింగ్ చూసుకుంటే అయితే ఈ గణేశుడు చూడండి కుందెన్స్ తోటి మొత్తం అట్రాక్టివ్ కొడుతున్నాడు. సో లైటింగ్ చూసుకుంటే అయితే లైటింగ్ పెట్టిన తర్వాతకి కుందెన్స్ అయితే మొత్తం ఎట్లా కొడుతున్నాడు అనేది మీరే చూడండి. సో దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా చూడండి ఒకసారి అయితే కుందెన్స్ అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. ఇంకా ఇక్కడ శాల్వా కానీ ఇక్కడ పంచ కానీ చూసుకోవచ్చు వైట్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇది వచ్చేసరికి అయితే శాల్వా అనమాట, వైట్ కలర్లో, ఇది ఒరిజినల్ శాల్వా. సో అలాగే ఇక్కడ మీద చూసుకుంటే అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి అయితే ఇక్కడ శాల్వా అయితే వేశారు రెడ్ కలర్లో, ఇది వచ్చేసరికి అయితే వైట్ పంచ్. ఇంకా గణేశుడు వచ్చేసరికి అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా ముంబై స్టైల్లో మనకి చేతులు అయితే ఏ విధంగా అయితే పెట్టాడు అనేది కనిపిస్తుంది కదా. ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి అయితే కంప్లీట్ డిఫరెంట్ మోడల్ సింహంపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చూసిరుగా అయితే ఏ విధంగా అయితే ఉందనేది గణేశుడు అయితే. సో ఈ గణేశుడు వచ్చేసరికి అయితే కంప్లీట్ 17 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చూడడానికి ఎంత అట్రాక్టివ్ కొడుతున్నాడు మీరే చూడండి. ఇంకా ఒకసారి పంచ చూసుకుంటే అయితే బ్లూ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది. ఇంకా శాల్వా చూడండి, శాల్వాకి అయితే ఎంత డిజైన్ అయితే వేశారు అనేది మీకే కనిపిస్తుంది కదా. సో చూడడానికి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అనిపిస్తున్నాడు. ఇంకా కుందెన్స్ అయితే ఇక్కడ చూడండి మీరు సరిగా అయితే పెట్టలేదు ఇంకా కుందెను. ఇంకా మీద చూసుకుంటే అయితే తొండానికి కానీ కిరీటం కానీ ఒకసారి చూడండి మీరే ఏ విధంగా అయితే ఉందనేది. ఇంకా ఈ గణేశునికి స్పెషల్ ఏంటంటే మీద కిరీటంపై అయితే మనకి పాములు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి 10 పాములు కిరీటంపై పడిగెత్తుతున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో అయితే బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాడు. ఇంకా బుకింగ్ అయితే కాలేదు, మీరు జల్దీ అయితే బుక్ అయితే చేసుకోండి. జస్ట్ చూడడానికన్నా రండి, ఎందుకంటే అంత అట్రాక్టివ్ కొడుతున్నాయి గణేశులు అయితే. సో ఇక్కడ చూసుకుంటే అయితే సింహం చూడండి, సింహంకి జుట్టు అయితే ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో ఒరిజినల్గా సింహం మనకి ఒరిజినల్గా కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది సింహం అయితే. సో అలాగే ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి అయితే ఖైరతాబాద్ గణేశుల్లాగా అయితే నించొని అయితే ఉంటాడు. గణపయ్య అయితే 4 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే ఉంటుంది. ఇంకా అలాగే అక్కడైతే టైగర్ అయితే కనిపిస్తుంది కదా మనకి టైగర్ అయితే ఉంటుంది. టైగర్ గిట్ట రియల్గా చూడడానికి అయితే రియల్గా ఉంటుంది. సో ఇంకా కుందెన్స్ అయితే చాలా అంటే చాలా కుందెన్స్ పెట్టారు. ప్రతి ఒక్క గణేశునికి మెయిన్గా కుందెన్స్ వర్క్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఈ సుందర్ కళాకారులో చాలా గణేశునికి అయితే కుందెన్స్ తోటే అలంకరించారనమాట గణేశునికి అయితే. సో ఇక్కడ శాల్వా చూడండి, శాల్వాకి అయితే డిఫరెంట్ కలర్స్లో అయితే డిజైన్ అయితే మీరే చూడండి. సో ఇంకా బొజ్జకు కానీ కిరీటం కానీ ఏ విధంగా అయితే ఉందనేది నగలు మీకే కనిపిస్తున్నాయి కదా. సో చాలా అట్రాక్టివ్ కొడుతున్నాడు గణేశుడు అయితే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఈ పింక్ కలర్ పంచ ఉంది కదా, మీకు ఇక ఈ ప్లేస్లో మనకి డిఫరెంట్ పంచ కావాలంటే ఇక మీకు ఎక్స్చేంజ్ అయితే చేసి అయితే ఇస్తారు గణేశునికి అయితే. సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి అయితే కంప్లీట్గా కుందెన్స్ తోటి అయితే ఉన్నాడు గణేశుడు అయితే. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి అయితే ఏనుగు అయితే ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి అయితే గుర్రం అయితే ఉంటుంది. మధ్యలో అయితే గణేశుడు అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా 4 చేతులతో దర్శనమిస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకొకటి మనకి శాల్వాపై అయితే కుందెన్స్ అయితే ఒకసారి చూడండి మనకి కిరీటం షేప్ లాగా అయితే కనిపిస్తుంది కదా. సో చూడడానికి గిట్ట చాలా లుక్ అయితే కొడుతుంది. సో చూసారు కదా ఇందులో గిట్ట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకొక డిఫరెంట్ మోడల్ అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే ఎల్లో కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది మీకే కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి పీటపై అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపయ్య అయితే. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే కంప్లీట్గా 20 ఫీట్స్ అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్తో కలిపి అయితే 20 ఫీట్స్ అయితే ఉంటాడు. ఓన్లీ గణేశుడు చూసుకుంటే అయితే 15 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇంకా డిజైన్ చూడండి, డిజైన్ ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది. సో చూసిరు కదా ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో ఒక దేవుడు అయితే ఉంటాడు, కృష్ణుడు అయితే ఉంటాడు బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో. ఇంకా మధ్యలో వచ్చేసరికి అయితే గణేశుడు అయితే పీటపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా ఇక్కడ మూషిక చూసుకుంటే అయితే మూషికని అయితే చిన్నగా అయితే ఇచ్చారు. ప్రతి గణేశునికి మూషిక అయితే చిన్నగా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి అయితే సేమ్ మోడల్ ఏంటంటే డిఫరెంట్. ఇక్కడ పంచ వచ్చేసరికి అయితే అక్కడ గణేశునికి అయితే ఎల్లో కలర్లో అయితే ఉంది, ఇక్కడ చూసుకుంటే అయితే పింక్ కలర్లో అయితే ఉంది. సో ఇక్కడ గుర్రం అయితే ఉంటుంది, అక్కడ ఏనుగు అయితే ఉంటుంది. సో కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది గణేశుడు అయితే. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో ఈ ఫ్రేమ్ వచ్చేసరికి మీరే చూడండి అన్ని దేవుళ్ళు అయితే ఉంటాడు, మధ్యలో పాము అయితే ఉంటుంది. సో చూడడానికి గిట ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అనిపిస్తున్నాడు గణేశుడు అయితే. సో పెద్దగా భారీ వినాయకుల్లాగా అయితే కనిపిస్తాడు చూడడానికి అయితే. సో గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 13-14 ఫీట్స్ అయితే ఉంటాడు.
సో కుందన్స్ వరకు అయితే ఎక్సలెంట్ చేశారు. ప్రతి ఒక్క గణేశునికి అయితే కుందన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే కొడుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మన సుందర్ కళాకారులో అతిపెద్ద భారీ వినాయకుడు అంటే ఈ గణేశుడు అయినా. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు సుందర్ కళాకారులో ధూల్పేటలో ఎక్కడైతే లేదు ఇంత పెద్ద గణేశుడు అయితే. ఈ గణేశుడు అయితే ఒంగోలుకి అయితే బుక్ చేయడం అయితే జరిగింది. ఈ గణేశుడు ఒక్కటైతే బుకింగ్ అయితే అయిపోయింది అన్నమాట. గత 4 years నుంచి తయారైతే చేస్తున్నారు ఈ గణేశుడిని అయితే. సో చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాడు మీరే చూడండి గణేశుడు అయితే. సో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను చూడండి. సో ఈ గణేశుడు చూడండి, ఈ గణేశుడు వచ్చేసరికి అయితే పంచ్ అయితే వైట్ కలర్లో ఏ విధంగా అయితే ఉందని మీకు కనిపిస్తుంది కదా. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి మనకి ఒక దేవత అయితే ఉంటుంది, పక్కన అయితే డోల్ అయితే కొడుతున్నాడు, గణపతి అయితే 2 దిక్కు. సో చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. ఇంకా ఇక్కడ సైడ్ చూసుకుంటే అయితే బ్యాక్గ్రౌండ్లో నమలిక అయితే వచ్చింది. నమలిక ఈకలు అయితే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్లో కవర్ అయినట్టు అయితే కనిపిస్తుంది. ఇంకా పైన కిరీటంపై అయితే సూర్యుని రూపంలో అయితే కనిపిస్తుంది కదా ఫ్రేమ్ అయితే. ఇంకా ఇక్కడ చూసుకుంటే అయితే మూషికాని అయితే చిన్నగా అయితే ఇచ్చారు. ఒకసారి మీరు పంచకి డిజైన్ అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. సో ఈ గణేశునికి అయితే మీకు ఒకసారి చూపెడతాను చూడండి. ఈ గణేశునికి నార్మల్ అయితే పంచలు అయితే ఇట్లా నార్మల్గా కడతారు. ఇక్కడ చూసుకుంటే అయితే డిజైన్ అయితే మీరు చూసారు కదా, డిజైన్ వేయించారనమాట. సో చెమ్కి మీకే కనిపిస్తుంది కదా ఏ విధంగా అయితే ఉందనేది. సో ఇంకా అలాగే చూసుకుంటే అయితే గణపయ్యకి అయితే బొజ్జకి మన దేవత అయితే ఉంటుంది, ఒక దేవత అయితే ఉంటుంది. 3D టైప్లో కొడుతుంది గణేశుని బొజ్జకి అయితే. సో చూడడానికి ఇట్లా 3D టైప్లో అయితే కొడుతుంది బొజ్జకి. సో చూసుకుంటే అయితే మన బాలాపూర్ టైప్ కన్నా పెద్ద మోడల్ అయితే ఉందన్నమాట గణపతి అయితే. మన సుందర్ కళాకారులని అతిపెద్ద వినాయకుడు. సో ఇంకా తొండం చూడండి, తొండం అయితే ఇట్లా యూ షేప్లో ఏ విధంగా అయితే వచ్చిందనేది కనిపిస్తుంది కదా. సో కుందన్స్ గిట్ట చూడండి. సో ఇంకా తొండానికి గిట్ట ఒక దేవుడు అయితే ఇచ్చాడనమాట. సో మొత్తం కంప్లీట్గా 3D టైప్లో అయితే వేసారు కలరింగ్ అయితే. ఇంకా మీద కిరీటం ఒకసారి జూమ్ చేసి చూడండి, మీద శివుడు అయితే ఉంటాడు. శివుని పై అయితే 5 పాములు అయితే దర్శనమిస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అయితే 4 చేతులతో అయితే ఉంటాడు. ఒక చేతిలో త్రిశూలం అయితే పట్టుకుంటాడు, ఇంకో చేతిలో వచ్చేసరికి అయితే శంఖం అయితే పట్టుకొని ఉంటాడు గణేశుడు అయితే. సో మీరు ఒకసారి దూరంకెళ్ళి అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. సో చూసారు కదా, ఒకసారి మీరు కంప్లీట్గా మన షెడ్ మొత్తం అయితే చూడండి ఎన్ని గణేశులు ఉన్నాయనేది. సో షెడ్ మొత్తం ఎట్లున్నాయో ఒకసారి చూడండి మీరు. సో చూసారు కదా, ప్రతి ఒక్క వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా అట్రాక్టివ్ కొడుతున్నాడు ప్రతి ఒక్క వినాయకుడు అయితే. సో మీకు ఏదైనా వినాయకుడు నచ్చుంటే మీరు ఒకసారి అయితే వచ్చి అయితే ఇక్కడైతే చూసి బుక్ అయితే చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.